ఎలా ఫీల్ అవుతున్నారు? సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభించినప్పటి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కొడంగల్ నియోజకవర్గానికి ఇట్లాంటి బ్రహ్మాండమైన అవకాశం రావడం ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం. మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎల్లప్పుడు ఎలా వెళ్ళినా తిరుపతి రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం అండగా ఉంటారన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించింది? ఎలా ఫీల్ అయ్యా? ఫీల్ అయ్యేది ఏం లేదు. 2009 నుంచి ఇయ్యాలటి వరకు కూడా ఇక ముందు కూడా నేనే ఇన్ఛార్జ్ ఉంటాను. నేను అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను. ఎల్లవేళలా కొడంగల్ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. రేవంత్ రెడ్డి ప్రస్తావించారు, ప్రతిపక్షాలు కూడా తిరుపతి రెడ్డికి ఏం పదవి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు సభలు కూడా ఆయన ప్రసంగించిన పరిస్థితి మీరు ఎలా చూస్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా తన సొంత నియోజకవర్గానికి ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టుకోవడం అనేది సహజం. కేసీఆర్ కూడా అక్కడ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే నడిపించిండు. అదే విధంగా నేను అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఆ విధంగానే నేను ఇక్కడి బాధ్యతలన్నీ నేను చూస్తున్నాను. నేను ప్రజల కోసం తప్ప మిగతా నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు. ఎల్లవేళలా ఏ రాత్రైనా ఏ పగలైనా ఎప్పుడైనా ఈ ప్రజలకు అందుబాటులో ఉండడం నేను చేసే పని. అంతకు తప్ప నేను చేస్తున్నది ఏంది లేదు. ఏది ఉన్నా కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏ విధమైన చర్చకైనా రెడీ. నేను కొడంగల్ నియోజకవర్గాన్ని ఎలా చూడొచ్చు? రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు అన్నిటితో పాటు కొడంగల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది కొడంగల్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలన్నీ పెంచే విధంగా తప్పకుండా రేవంత్ రెడ్డి కృషి చేస్తాడు. రేవంత్ రెడ్డి పాటు నేను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి నేను కూడా కృషి చేస్తాను. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఈ కొడంగల్ నియోజకవర్గానికి పంపి మరి ఈ రోజు ఇట్లాంటి బ్రహ్మాండమైన అవకాశం వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈ రోజు మరి కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ కొడంగల్ ప్రజల రుణం తప్పకుండా మేము తీర్చుకొని అన్ని విధాల అభివృద్ధి చేసి కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.